జిల్లాలో వైసీపీ మూకలు అరాచకం సృష్టిస్తున్నాయి. విపక్ష పార్టీల నాయకులపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడుతున్నాయి. నందిగామ మండలం కంచెల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు దాడులు చేశారు. గత కొన్ని రోజులుగా కవ్వింపులకు పాల్పడుతుండటంతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా దారి మధ్యలో అడ్డగించి రాళ్లు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ కారు పూర్తిగా ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. మేము టీడీపీ వెళ్ళమని చెప్పి మమ్మల్ని కొట్టాలని కొట్టారండి. పిలిచి మమ్మల్ని ఇంట్లో నుంచి పిలిచి కొట్టారండి. మమ్మల్ని ఎంతమంది వచ్చారమ్మా? వాళ్ళు వచ్చారండి. ఇంటి మీద 10 మంది దాకా వచ్చారు. బయట ఉన్నారండి 40 మంది దాకా. ప్రెసిడెంట్ గారు వచ్చాడు, వాళ్ళ తమ్ముడు వచ్చాడు, ర్యాంప్ సీన్ వచ్చాడు. టీడీపీ వాళ్ళని దాడి చేశారు. రేత్రి మేము పడుకొని నిద్రలో పోతుంటే తలుపులు కొట్టారు. వచ్చి తలుపులు కొట్టి తలుపులు తీసాం. తలుపులు తీస్తే ఆడవాళ్ళని బయటికి లాక్కొచ్చి కొట్టారు. మగవాళ్ళని పడేసి కొట్టారు. మగవాళ్ళు వచ్చి వాళ్ళని పడేసి కొట్టారు. మేము కేసు పెడతానికి వస్తుంటే దారిలో ఊరు బయటకు వచ్చాక ఆడ ముట్టడేసి కారుని పద్దాలు బగలు కొట్టి మనుషులు కొట్టారు. మేము బతకలేము ఊళ్ళో. మాకు ఉండాల్సిందే సార్. మమ్మల్ని జాగ్రత్త చేయాల్సిందే మీరు. అయితే అసలు వీళ్ళు ఏంటి పరిస్థితి అంటే, మీరు ఇట్లా టీడీపీ పార్టీకి సంబంధించి అందరితో మంచిగా చేసి ఓట్లు వేపిస్తున్నారు. మీరు మా గ్రామంలో టీడీపీ పార్టీకి మెజార్టీ వచ్చేది అనే కాన్సెప్ట్లోనే వాళ్ళు ఈ గొడవకు రావడం జరిగింది. అయితే మేము ఇట్లా కేసు పెడదామని చెప్పేసి నందిగామ వస్తుంటే 2 కార్లు వస్తుంటే మేమున్న కారు ఆపి అద్దాలు పగలగొట్టి రాళ్లతో, కత్తులు, గొడ్డలతో మా మీద దాడి చేశారండి. దాడి చేస్తే మా బాబాయికి మా మామయ్యకి దెబ్బలు లేదు. అది స్వయంగా చూసా. అదే మాకు ఎదురుగా 2 బైకులు పెట్టేసి అడ్డంగా పెట్టేసి వాళ్ళు చుట్టూ 20 మంది 10 మంది దాకా వచ్చేసి ఈ గొడవ చేశారు. అదే మేము ఆ బైకులు కనుక గుర్తించుకోకుండా బయటికి రాకపోతే మేము కారులో 6 ఉన్నాం, 6 చనిపోయేవాళ్ళం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచెల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు కవ్వింపులకు దిగిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా అడ్డగించి మరీ వారిపై దాడి చేశారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచెల గ్రామంలో టీడీపీకి అనుకూలంగా ఉందన్న నెపంతో మొత్తం కూడా వైసీపీ మోకలు మొత్తం కూడా వారిపై దాడికి అయితే తెగబడిన పరిస్థితి నెలకొంది. వాళ్ళకి సంబంధించిన కార్లు, వాహనాలన్నీ అన్నింటిని కూడా ధ్వంసం కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే అక్కడ కంచెల గ్రామంలో టీడీపీకి అనుకూలంగా ఉందని గత 2-3 రోజులుగా వైసీపీ కవింపు చర్యలకైతే పాల్పడుతుంది. అయితే నిన్న ఎవరైతే టీడీపీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళ ఇళ్ల వద్దకు వైసీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీదకి పాల్పడుతూ వారి మీద దాడులు తెగపడుతున్నారు. ఇదే విషయాన్ని వాడు పోలీసులకు దృష్టి తీసుకెళ్దామని చెప్పి నిన్న రాత్రి నిర్ణయం తీసుకుని వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఒకసారిగా వైకాపా మోకలు వచ్చి వారిపై దాడి చేయడంతో పాటు వారి వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. వాళ్ళు ఏదైతే పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుండగా వారి వాహనాలను అడ్డం పెట్టి, అదే వైసీపీ మోకలు ఎవరైతే ఉన్నారో వారి వాహనాల్లో వచ్చి ఎవరైతే ఫిర్యాదు చేద్దామని వెళ్తున్న కంచెల గ్రామస్తులకి అడ్డం పెట్టి వారిని నిర్దాక్షిణ్యంగా వారిని కొడతం జరిగింది. వాళ్ళందరూ కూడా కొంతమందికి అయితే గాయాలు పాలయ్యారు. వాహనాలు అయితే పూర్తిగా ధ్వంసం అయితే జరిగాయి. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అయితే అక్కడికి వచ్చి మొత్తం కూడా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. కొంతమంది అయితే వెళ్ళి పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, ఇక్కడ శాంతియుతంగా పోలింగ్ జరిగే విధంగా కూడా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకి అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించాలంటూ కూడా వారు పోలీసులను వేడుకున్న పరిస్థితి నెలకొంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.